మనకేమో చాలా సులభంగా అనిపించేది అట్లాగా. అట్లాగా ఆ రోజుల్లో ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు అసలు ఆప్షన్ లేదు. నువ్వు 10th అవ్వగానే ఇంజనీరా డాక్టరా అంతే. ఇది ఎందువల్ల వచ్చింది? మనకి ప్రభుత్వ విద్యా సంస్థల మీద అపనమ్మకాన్ని సృష్టించాయి ప్రభుత్వాలు. ప్రభుత్వ లెక్చరర్లను అందరు ఎదురుగుండా ఆకస్మిక తనిఖీల పేరుతో తిట్టకుండా తిడతా వాళ్ళందరూ అసమర్థుల్లాగా మనకి చిత్రీకరించారు. అలా ఎప్పుడైతే ప్రభుత్వ వ్యవస్థ మీద ఈ ఆకస్మిక తనిఖీల పేరుతో విరుచుకుపడ్డామో అప్పుడు ఏంట్రా అయ్యో అనుకుంటున్నప్పుడు అప్పుడు ఈ విద్యా సంస్థలు అప్పుడు ప్రైవేట్ ఈవెన్ అప్పట్లో మీరు ట్యుటోరియల్స్ లో చదివిన గవర్నమెంట్ కాలేజ్ ఆర్ గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ గా రాయాలి ఎగ్జామ్. అప్పట్లో రూల్ అది. ఎందుకంటే నాకు చెయ్యిరిగి పరీక్ష మధ్యలో ఇదైపోయింది, మిస్ అయిపోతుంది. తర్వాత రాసినప్పుడు స్కూల్ తరపున రాస్తే నేను ప్రైవేట్ కాన్వెంట్ లో చదివిన నాకు గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ క్యాండిడేట్ గానే నాకు మార్కులు ఉంటాయి. గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ క్యాండిడేట్ గా రాసినట్టు దాని మీద మార్కుల లిస్ట్ మీద ప్రైవేట్ క్యాండిడేట్. గవర్నమెంట్ స్కూల్లోనే చదివితే గవర్నమెంట్ ఆ స్కూల్ పేరు ఉంటుంది, ఇక్కడ స్కూల్ పేరు ఉండి ప్రైవేట్ క్యాండిడేట్ అని ఉంటుంది. అప్పుడు కాలేజీలకు కూడా అదే పద్ధతి అనమాట. ఇక అట్లాగా ఉండే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కి పర్మిషన్స్ ఇచ్చేశారు. ఆ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ మామూలుగా ఒక కాలేజీ పెట్టడానికి 2 ఎకరాల స్థలం కావాలి, ఆట స్థలం కావాలి. ఇవన్నీ గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ కాలేజీకి ఉన్నాయి రూలు. బిల్డింగు, కుర్చీలు, బల్లలు ఇవన్నీ కూడా.